బీసీవై పార్టీ చేపట్టినటువంటి రీసెంట్గా కార్యక్రమం గురించి మనందరూ తెలుసు. బోడే రామచంద్ర యాదవ్ గారు ఒక నిరాహార దీక్ష చేశారు. దాంట్లో కొంతమంది సంఘీభావం తెలపడానికి చాలామంది వచ్చారు. ఆంధ్ర, తెలంగాణ మిగతా సంబంధించినటువంటి నాయకులందరూ కూడా అక్కడ రావడం జరిగింది. అయితే ఒక వ్యక్తి మాటలు మాత్రం ఆయన చేసినటువంటి కార్యక్రమాన్ని అంతటినీ కూడా సర్వనాశనం చేసేసాడని చెప్పాలి. ఆ వ్యక్తే అమర్పేటకు సంబంధించినటువంటి శ్రీనివాస్ యాదవ్ అని కూడా పేరు తెలుస్తూ ఉంది. ఆయన ఏం మాట్లాడారు అనేది ఒకసారి విందాం. ఆ తర్వాత దాని గురించి మెగా అభిమానులు కావచ్చు, పవన్ కళ్యాణ్ గారి జనసేన పార్టీ నాయకులు అభిమానులు కావచ్చు, తీవ్ర స్థాయిలో అతని మీద ధ్వజమెత్తుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఒకసారి ఎందుకు అంత సీరియస్గా తీసుకున్నటువంటి పరిస్థితి ఒకసారి ఆయన మాటలు ఒకసారి విందాం. పవన్ కళ్యాణ్ అన్నను పాగల్ కళ్యాణి అంట ఈ రోజు ఇంత పెద్ద దీక్ష నడుస్తుంటే ఒక బీసీ బిడ్డకు మద్దతు తెలపలేకపోయినావు. నువ్వు పార్టీ పెట్టినప్పుడు జనసేనలో బీసీలే మా రక్తం అని చెప్పినావు. ఇవాళ బీసీ బిడ్డ ఇంత పెద్ద బిడ్డ ఇక్కడ ధర్నా చేస్తుంటే సావు బతుకులల్లా కొట్టుమిట ఆడుతుంటే ఇవాళ నీకు సిగ్గు శరం లేకుండా ఏడవండుకున్నావు పాగల్ కళ్యాణ్ అని అడుగుతున్నా. మా సరిహద్దులలో సైనికుల కంటే గొప్పోళ్ళా మీరు? మా పిల్లలు 12వ తరగతి పూర్తి చేసుకుని సరిహద్దులలో చనిపోయే సైనికులు ఆర్మీ జవాన్ల కంటే గొప్పలారా సినిమా హీరోలు సౌటలారా మీరు? ఇవాళ రక్తం మరుగుతుంది. పవన్ కళ్యాణ్ ఏడవండుకున్నవరా నువ్వు ఇంతకు? నేను నాడు పార్టీ పెట్టినప్పుడే పవన్ కళ్యాణ్ మోసగాడు, బీసీలకు ఎస్సీలకు మోసగాడు, వీడికి ఓట్లు వేయద్దు ఆంధ్రలో తెలంగాణలో అని చెప్పిన విన్ని నేను. ఈ రోజు అవుపిస్తుంది కదా, ఇక్కడ కూర్చున్న అన్నదమ్ములకు అందరికి అవుపిస్తుంది కదా. ఎందుకు అసలు పక్కకే ఉంది కదా, పిలిస్తే పలికే అంత పార్టీ ఆఫీస్ పక్కకే ఉంది కదా జనసేన ఆఫీసు. చంద్రబాబు నాయుడు అంటే మూర్ఖుడని 40 ఏళ్ళ 50 ఏళ్ళ జీవిత చరిత్రలో మా భోజన పిట్టలందరికీ తెలుసు. మూర్ఖుడా నువ్వెందుకు వస్తలేవు? ఇయ్యాల మీ అన్న సిల్క పలుకులు వాళ్ళకుంటా సినిమాలలో తిరుగుతుండు, నువ్వు సినిమాలలోకి వెళ్ళొచ్చి మా పూరల్ని అన్యాయం చేస్తున్నావు. పవన్ కళ్యాణ్ ఒక రాష్ట్రానికి పెద్ద ఇది చాలా ఉన్నాయి అనుకోండి ఆయన మాట్లాడినవి. బట్ మేజర్గా పవన్ కళ్యాణ్ గారి గురించి అలాగే చిరంజీవి గారి గురించి కూడా మాట్లాడారు. ఎందుకు చిరంజీవి గారు ఎందుకు తీసుకొచ్చారు? చిరంజీవి గారి గురించి మాట్లాడకపోతే ముద్ద దిగట్లేదా? కడుపు నిండట్లేదా? ఎవరో ఒకళ్ళు ఏది పడితే అది చిరంజీవి గారి మీద అక్కసు కక్కటమేనా? అదే చెప్తున్నా, చిరంజీవి గారి జోలికి వచ్చే ముందు ఒళ్ళు దగ్గర పెట్టుకొని రావాలి, లేదా కనీస పరిజ్ఞానంతో అయినా ఆయన గురించి మాట్లాడే ముందు అర్హత ఉందా లేదా అని తెలుసుకోవాలి. బీసీల గురించి మీరు శ్రీనివాస్ యాదవ్ గారు అనేటువంటి వ్యక్తి ఏం పొడిచారు ఒకసారి ఏమన్నా చెప్పగలుగుతారా? ఏమంత పుడింగిలా మీరు బీసీలకు చేసినటువంటి న్యాయం ఏంటి అనేది మీరు మాట్లాడుకోవాలా? సరే, దాని గురించి పక్కన పెడదాం. బీసీవై అధ్యక్షుడు బోడే రామచంద్ర యాదవ్ అనేటువంటి పేరు, బోడే రామచంద్ర యాదవ్ అనేటువంటి పేరుని బాహ్య ప్రపంచానికి పరిచయం చేసిందే పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి. జనసేన పార్టీ నుంచి 2019లో ఆయనని పొంగనూరు ఎమ్మెల్యేగా టికెట్ ఇచ్చినటువంటి పరిస్థితి పవన్ కళ్యాణ్ గారికి, జనసేన పార్టీకి ఉంది. మరి ఆ వ్యక్తికే ఈరోజు ఆ వ్యక్తి గురించి మీరు మాట్లాడడానికి వెళ్ళినటువంటి పరిస్థితి ఉంటే మరి ఇచ్చినటువంటి పవన్ కళ్యాణ్ గారిని తిడతారా? ఇదేం న్యాయం? అంటే జనసేన పార్టీలో గెలిచినటువంటి 21 మంది ఎమ్మెల్యేల్లో బీసీలు లేరా? ఎస్సీలు లేరా? ఎస్టీలు లేరా? తెలియకపోతే తెలుసుకోవయ్యా. ఆ మాత్రం ఏదో కద్దర సొక్క వేసుకుని పెద్ద హైట్ ఉండి ఓ నోటికి వచ్చింది ఏది పడితే అది అరే తురేలు కొడితే నువ్వు నాయకుడు అయిపోయావు. రైట్, అరే తురేలు కొడితే నువ్వు నాయకుడు అయిపోవు. గుర్తుందా? గుర్తుపెట్టుకో. లేకపోతే కనీస పరిజ్ఞానం తెలుసుకో. బోడే రామచంద్ర యాదవ్ అనేటువంటి వ్యక్తి ఎవరు? ఆయనకి రాజకీయ పరిస్థితులు గతంలో ఇచ్చినటువంటి వ్యక్తులు ఎవరు? ఆయన్ని బయటికి తీసుకొచ్చింది ఎవరు? ఆయనకి ఎమ్మెల్యేగా అవకాశం ఇచ్చింది ఎవరు? ఆయన ఈ స్థాయికి రావడానికి కనీసం కింద ప్లాట్ఫామ్ సెట్ చేసి ఆయన ఇచ్చిన తర్వాత ఆయన దాన్ని వదిలేసి వెళ్ళిపోయాడు అనుకోండి. వెళ్ళిపోయిన తర్వాత ఇప్పుడు ఏదో పార్టీ కోసం ఒత్తాసు పలకటం కోసం ఆయన పని చేస్తున్నాడు అనుకోండి. ఇక్కడ ఫస్ట్ ఇచ్చినటువంటి అవకాశం ఎవరిచ్చారు అని తెలుసుకోవాలిగా. అంటే నోటికి వచ్చింది మాట్లాడేట ముందు నోట్లోంచి నిజం వస్తుందా లేదా అనేది కాస్త అయినా సరే విషయ పరిజ్ఞానం. అంటే అసలు ఎవరి గురించి మాట్లాడుతున్నాం? పవన్ కళ్యాణ్ అనే వ్యక్తివి ఎంతమందికి బీసీలకు సీట్లు ఇచ్చారు? ఆంధ్రప్రదేశ్లో కానీ తెలంగాణలో కానీ, తెలంగాణకి సంబంధించినటువంటి నేమూరి శంకర్ గౌడ్ బీసీ బిడ్డ కాదా? రాధారావు రాజలింగం అనేటువంటి బీసీ బిడ్డ కాదా? ఇక్కడ పోటీ చేసినటువంటి ఎంతోమంది ఇక్కడ తెలంగాణలో జనసేన పార్టీ తరపున పోటీ చేసినటువంటి వ్యక్తులు ఎంతమంది బీసీలో నీకు తెలుసా? ఎంతమంది ఎస్సీలు ఎస్టీలో ఉన్నారో మీకు తెలుసా?
ఖమ్మానికి సంబంధించి ఖమ్మంలో పోటీ చేసి అక్కడ మహామహుల ముందు పోటీలో నిలబడినటువంటి మిరియాల రామకృష్ణ బీసీ బిడ్డ కాదా? నేమూరి శంకర్ గౌడ్ ఆయన కూడా పోటీ చేశారు. అక్కడ మరి ఆయనకి కనిపించలేదా? చెప్పు. సంపత్ నాయక్ నీకు తెలియలేదా? తెలియలేకపోతే తెలుసుకోవాలి. ఓకేనా? బీసీవై పార్టీకి సంబంధించి ఆయన అధ్యక్షుడు ఎలా వచ్చాడు, ఆయన రాజకీయ అరంగరేటం ఎక్కడ చేశాడు, ఏ పార్టీ ఆయనకి మొదటి అవకాశం ఇచ్చింది అనేది తెలుసుకోకుండా, కనీస విషయ పరిజ్ఞానం లేకుండా నోటికొచ్చిన సొల్లు మాట్లాడతా నీకు ఏది పడితే అది మాట్లాడేటువంటి కరెక్ట్ కాదు. అంటే బీసీలకు న్యాయం అంటే మీలాంటి వాళ్ళు నోటికి వచ్చినట్టు మాట్లాడేస్తే బీసీలకు న్యాయం జరిగిపోద్దా? ఏం చేశారు, ఏం నిలబడ్డారు అని బీసీలకు కూడా తెలుసు. గుర్తుపెట్టుకోండి. చిరంజీవి గారి దగ్గరికి, పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి వెళ్ళే ముందు మనకి విషయ పరిజ్ఞానం ఉండాలి. మనం దేని గురించి అయితే మాట్లాడుతున్నామో దాని గురించి ఆ సబ్జెక్ట్ మీద కాస్తైనా అవగాహన ఉండేడిస్తే మనం ఏది పడితే అది మాట్లాడే ముందు కాస్త తెలుస్తుంది. అంతేగాని ఇలా నోటికి వచ్చింది మాట్లాడితే ఇలాగ అందరితో తిట్లు నేర్చుకునేటువంటి పరిస్థితి పాపం శ్రీనివాస్ యాదవ్ గారికి ఉంటుంది.